రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి. రాలేదా? కాల్ రాలేదా? నాకేం కాల్ రాలేదు, ఏం కాల్ రాలేదు. తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు? ఎలా ఉండబోతుంది? మస్తు నేను ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని. మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు. అవునా? ఆయన నంబరు ఉండదు నా దగ్గర. ఎప్పుడు కలుసుకున్నదే లేదు అసలు. షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది, పలానా డేట్లో నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం. హేయ్ అంటాం, ఓ సెకండ్ ఇచ్చుకుంటాం, కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు, లేదంటే ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని? ఆర్ఆర్ఆర్ అప్పుడే. షూటింగ్ అయిపోతే ఇప్పుడు దాకా కలవలేదా? నీకు కలవలే ఇంకా. కాల్ కూడా చేయలేదు? లే, ఫోన్ నంబరే ఉండవు. నేను ఎప్పుడు కాదు, మాకు ముందు నుంచి అంతే. ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లా మెసేజ్ పెట్టుడు కానీ ఏమి లేవు, ముందు నుంచి అంతే. ఇప్పుడే కాదు, అది కొత్త కాదు, అట్లాంటిది ఏం లేదు. మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లుండేటప్పుడు. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు. త్రిబుల్ ఆర్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని, అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం. అక్కడి నుంచి ఒక ఇద్దరు వారసులను తీసుకొచ్చి, ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది అని అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్ ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు తెలియని కూడా తెలియదు. అండ్ త్రిబుల్ ఆర్లో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్ అది గుజరాత్లో, అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టు లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో, అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం, 2:30కి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో ఈయన నడుముగిలుతాడు, ఈయననేమో ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు. ఏమో నేను చూడలేదు సార్ అని నేనంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం, ఎవరికి వెళ్తారు ఎందుకులే అని. ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది, వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్కి వెళ్తారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా, అరే ఈ సీన్లో కదా మేము ఇంతగా నవ్వుతున్నాం, అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు, ఈడ ఇట్లా అంటే తక్కువ చూస్తుంటా ఇట్లా. ఇక ఇదొకటి ఉంటుంది. అది నేను అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు, ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది. ఇప్పుడు మనం
మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ 2 క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. అవును. ఎవరిని ఎక్కువ చూపిస్తారో ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్‌గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన, ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ కాదు. అవును. ఇప్పుడు అంటారు కదా, ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని. సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు 2 సైమల్టేనియస్‌గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే. సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు మరి. గుజరాత్‌లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ ఇస్తారు అది? 5 రోజులు అంతే గుజరాత్. 5 రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా! అంటే చరణ్ గారు ఉన్నారు. ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక 3 దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి. అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు. ఆ. ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్‌లో? బిహేవియర్ మీరు చరణ్‌తో ఒకసారి వర్క్ చేసిన, హ్మ్. చరణ్‌తోని మాట్లాడిన, మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు. నేను చెప్పలేను కానీ అతనితోని వర్క్ చేసిన వాళ్ళు కానీ, తనతో పరిచయం ఉన్నోళ్ళు కానీ చెప్తారు. అది ఏం ఉండదబ్బా అది. ఇంత పెద్ద స్టారు, మనతోనే నా రేంజ్ ఇది అట్లా ఏమి ఉండదు. అసలు ఉండదబ్బా. మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు యాయిలుగా ఇప్పుడు ఉన్న ఏ హీరోలైనా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ. హ్మ్. కాకపోతే ఎవరి క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటా. అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కూడా నా లెక్కనే ఉంటారు అనలేను నేను. ఇంతే ఇట్లనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క హీరో అంతే బా. ఒక్కరనే కాదు, అందరు అట్లనే ఉన్నారు. నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లుంటే అట్లా ఉంది, ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు, ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు. కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు. ఇంతమందిని చూసినా నేను, ఇంతమంది యాక్టర్స్తో పనిచేసి అస్సలు. మీరు ఒక మాట అన్నారు. మహా అయితే వాళ్ళు పర్సనల్‌గా ఎళ్లి వాళ్ళ క్యారవాన్‌లో కూర్చుంటారు గానీ అంతకు అంతే. మించి ఏముండదని చెప్పి. బట్ అలా గూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు గూడా తను కావాలనుకుంటే సెట్స్‌లో రాజభోగాలొస్తాయి. బట్ ఎప్పుడు గూడా ఒక చెట్టు కింద కుర్చీ యేసుకొని కూర్చుంటాడు ఒక హీరో. ఆ హీరోతో మీరు పని చేస్తున్నారు. ఆ హీరో మీద విపరీతమైన నెగటివిటీ వచ్చింది. ఎవరో అర్థమైందా ఆ హీరో? పవన్ గారా? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆ! ఏమో నెగిటివిటీ ఆయన ఆయనది ఓ లోకం అబ్బా. ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారవాన్లో ఉంటాడు. హ్మ్. వస్తారు, ఒక కుర్చీ వేసుకుంటారు, బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన. హ్మ్. లేదంటే ఏదన్నా గ్రాంధికం సంబంధించి పద్యాలు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు, లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు. హ్మ్. ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని వీళ్ళని పిలుచుకొని 4 మంచి మాటలు మాట్లాడుతారు, అంతే. ఇంకా ఆయన పని. కాకపోతే టైం అంటే టైం, ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే. నెగిటివ్ అనేది ఆయన పైన నెగెటివ్ చేస్తున్నారు. అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు. ఈ నెగిటివ్ చేసేది కాదు, ఆయన పద్ధతిలో ఆయననే ఉంటారు. ఆయన ముందు నుంచి ఎట్లనో ఇప్పుడు అట్లనే ఉంటారు. కాకపోతే వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే. హ్మ్. వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక, వీళ్ళకి ఏదో నచ్చకనో చేస్తుండొచ్చు. మరి ఎప్పుడు అనిపించలేదు మరి. నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో 3 రోజులు ఏమో ఆ ఫైట్ సీక్వెన్స్లో. అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాను, ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం, ఆయనతోనే డైలాగ్. దాని తర్వాత జయసింహాలో చేసిన నేను, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. మళ్ళీ అఖండాలో చేసిన. అఖండాలో చేసేటప్పుడు ఒకటే సీను, కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ ఉండదు. కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన. నేను అప్పుడు వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన. నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు, ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు. దూరం చూశారు. నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు, ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు. కానీ ఆయన దూరం నుంచి గమనించిండు. నేను నా ఎదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా, నేను అనలే.
నేను దగ్గర పోయి పలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది. వీళ్ళేమో పద్యాలు వింటుండు కదా, ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో, అటు ఇటు చూస్తున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా. వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు, వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా, ఇది ఫిక్స్ అయ్యిందనా. ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా, దగ్గర పోయి సార్ నమస్కారం, ఎవరు సార్, నేను శేఖర్ అని, మనం ఇంతకుముందు మీతో వర్క్ అన్నాడు. బాగా దెబ్బ పట్టదురా అనుకున్నా. అంతకుముందు నన్ను చేసి వల్ల నా పేరు పెట్టి పలకరించారు. ఏమి శేఖరా ఎటే పోతున్నావు, సిగరెట్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు, ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు, క్యారన్లో ఎక్కరు, అందరూ బయటనే కూర్చొని ఉంటారు, అందరితో పాటు కూర్చొని ఉంటారు. వెళ్తే అలా పలకరించా, అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా, ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నా నేను. ఎందుకంటే మనిషి చూసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు నేను చేయాలి కదా. నేను చేయలేదు, నేను ఆ మాటలు వినడం ఎందుకు, నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇక ఆ విగ్గు అది పెట్టుకుంటే జర డిసప్పాయింట్మెంట్లు ఉన్నా. వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయింది మన బ్రహ్మ అనుకున్నా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.